హలో అండి. పండుమిర్చి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. దానికోసం మనకు పండుమిర్చి, ఆనియన్, టమాటా, కొద్దిగా చింతపండు ఉంటే సరిపోతుంది. సో ఇది రోట్లో చేసినంత రుచిగానే వస్తుందండి. రోట్లో లేకపోయినా కూడా మిక్సీ జార్లో ఈ విధంగా చేసి చూడండి, చాలా రుచిగా వస్తుంది. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోండి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, పండుమిర్చి, టమాటా, చింతపండు అన్నీ కూడా ఒకటేసారి వేసుకున్నాను. వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలకైతే బాగా మెత్తగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. చల్లార్చిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ మెత్తగా కాకుండా కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత ఇందులోనే 4 వెల్లుల్లి రెమ్మలు, అలాగే కొద్దిగా ఉప్పుని, పసుపుని, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పోపు పెట్టేసుకున్నామంటే మనకి ఎంతో టేస్ట్గా ఉండే పండుమిర్చి చట్నీ రెడీ అయిపోతుంది. రోటి పచ్చళ్ళు అంత టేస్ట్గానే వస్తుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.